డిగ్రీతోనే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి పరిపాటి అని అందరికీ తెలుసు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ రికార్డును తామే బ్రేక్ చేశారు కాలేజీ విద్యార్థులు. అత్యధికంగా 1626 ఉద్యోగాలను సాధించి రాష్ట్రంలోనే అగ్రగామిగా చరిత్ర సృష్టించారు. వీరిలో 100 మంది 3 లక్షల నుంచి 4 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగాలను పొందటం మరో చరిత్ర. క్యాంపస్ కొలువుల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ జైత్రయాత్రపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెనాలి ప్రకాశం రోడ్లోని అన్నాబత్తుని సత్యనారాయణ డిగ్రీ కాలేజీ క్రమశిక్షణకు, నాణ్యమైన విద్యకు, క్యాంపస్ కొలువులకు పేరెన్నికగన్న విద్యా సంస్థ. తమ కొడుకు లేదా కూతుర్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరిస్తే చాలు, ఉద్యోగంతో బయటకొచ్చేస్తారు అన్న భరోసాతో తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడి విద్యార్థులంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. తల్లిదండ్రులు తమ కష్టంతో పిల్లలను చదివిస్తుంటారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థిని డిగ్రీలో చేర్పించాల్సిన టైం వచ్చేసరికి తల్లిదండ్రుల అందరి ఆప్షన్ ఒకే ఒకటి, అదే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. తూర్పుగోదావరి నుంచి తెనాలి వచ్చిన ఓ కుటుంబంలో అమ్మాయి జానీ సాహిత్య. అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ 2వ సంవత్సరంలో చేర్చాల్సి ఉంది. అమ్మాయిని ఏ కాలేజీలో చేర్పించాలని తండ్రి రమణబాబు నలుగురిని విచారించాడు. అందరూ ఒక్కటే మాట చెప్పారట, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఒక్కటే బెస్ట్ ఆప్షన్. మరో ఆలోచన లేకుండా ఇదే కాలేజీలో సాహిత్యను చేర్పించారు. నలుగురి మాట రమణబాబు నమ్మకం ఒమ్ము కాలేదు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చివరిలో ఉన్న ఆయన కుమార్తె సాహిత్య క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించింది. I'm Sahithya Zini of their BSCB section. So while coming to me, I have joined this college in the 2nd year and I don't know about life skills and all. So later I came to know that in the interview process, so some of the questions will be related to like can you explain the preparation of any food and all. So in that particular situation, many of us will be in a blank state that we can't remember the ingredients names also. And later I came to know that infrastructure doesn't matter. And now I am very happy to share that I got placed in 6 multiple companies like LTI, Capgemini, Wipro, Infosys IT, Infosys BPM, Focus Edematics and so on. And I am very happy to be here and grace the occasion, and I am feeling very proud to share this moment with my parents and teachers. First year East Godavarilo first year అప్లై చేసింది. సెకండ్ ఇయర్ జాయిన్ చేయాలని చెప్పేసి సార్ని కలిసాను, ప్రిన్సిపల్ సార్ గారిని కలిస్తే మేము ఆల్రెడీ ఇక్కడ కూడా తెనాలిలో కూడా ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది ఏంటి చాలా మందిని ఎంక్వైరీ చేసాం. మాకు నుంచి ఒక 10 మంది వరకు అడిగాం. అందరూ కూడా ఏ శ్రమంలో జాయిన్ చేయమని చెప్పారు కాబట్టి వైస్ ప్రిన్సిపాల్ గారు రామ్మోహన్ సార్ గారు నాకు తెలుసు. సార్తో చెప్తే ఇక్కడ జాయిన్ చేయమని చెప్పండి, మంచిగా ఉంది, బాగానే. ఒక సాహిత్య మాత్రమే కాదు, కాలేజీలో 2021-22 సంవత్సరానికి ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థుల్లో 96% మందికి ఉద్యోగాలొచ్చాయి. ఒక్కొక్కరికి ఒక ఉద్యోగమే కాదు సుమా, చాలా మందికి 1 నుంచి 6 కంపెనీల్లో ఉద్యోగాలు రావటం మరో రికార్డ్. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్రయాత్రకు ఇంతకన్నా నిదర్శనం మరోటి లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కాలేజీ విద్యార్థులు విప్రో, ఐబీఎం, విప్రో ఐటీ, కాగ్నిజెంట్ వంటి వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో 1626 ఉద్యోగాలు సాధించారు.
కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 820 మంది విద్యార్థులు చదువుతుంటే వీరిలో 786 మందికి 1626 ఉద్యోగాలు రావటం క్యాంపస్ కొలువుల్లో విద్యార్థుల జేత్రయాత్రకు తిరుగులేని నిదర్శనం. క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చిన కంపెనీలకు ప్రతి విద్యార్థి హాజరవుతారు. అతడి ప్రతిభ ఆధారంగా 1 లేదా 2, 3 కంపెనీల్లో ఉద్యోగాలు వస్తుంటాయి. వచ్చిన ఉద్యోగాల ఆధారంగా ఏ కంపెనీ అయితే తనకు భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆలోచించుకొని ఆ కంపెనీలో ఉద్యోగాన్ని ఎంచుకుంటారు విద్యార్థులు. ఫైనల్ ఇయర్ బీఎస్సీ విద్యార్థిని బచ్చు లిఖిత ఇందుకు నిదర్శనం. ఇన్ఫోసిస్, ఐబీఎం, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలతో సహా మొత్తం 6 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి లిఖితకు. ఆ విషయం తన మాటల్లోనే వినండి. I got placed into 6 multiple companies like Infosys, BPM, IT, Wipro and TCS also adding another feather into my cap, LTI and so on. I'm very happy to share this success with my parents, in front of my parents. My father was also from ASN. He was the topper of his branch BCom and now I am graduating from ASN with a proud and bright smile on my father's face. Dad, I will never let you down and I will never ever do that. This is just the beginning and I'm sure you will receive more appreciation and you'll be very proud of me for sure. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలను పొందటం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి కొత్త కాదు. ఉద్యోగాలను సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది 1626 ఉద్యోగాలు రావటం ఒక ఎత్తైతే దాదాపు 100 మంది విద్యార్థులు అత్యధిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలను సాధించుకోవటం మరో ప్రత్యేకత. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం అంటే ఒక చదువుకున్న యువకుడికి ఉద్యోగం రావటమే కాదు, ఆ కుటుంబానికి జీవితాన్ని ఇచ్చినట్టు, మొత్తం కుటుంబ సభ్యులందరి జీవితానికి భరోసా లభించినట్టు. అదే డిగ్రీ చదువుతోనే భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అంతుండదు కదూ. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు 786 మంది 1626 ఉద్యోగాలను సాధించడమే కాదు, వీరిలో 100 మంది విద్యార్థులు 5 కంపెనీల్లో 2,70,000 నుంచి 4,01,000 వరకు వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలను పొందటం నిజంగా ఒక అద్భుతం ఆవిష్కరించినట్టుగా చెప్పొచ్చు. కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న నాగసాయి అనే విద్యార్థికి ఐటీసీ కంపెనీ 4,01,000 రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. ఐటీసీ కంపెనీ రాష్ట్రం మొత్తం నుంచి 3 ఎంపిక చేసుకోగా అందులో ఒకరు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బీకాం విద్యార్థి నాగసాయి కావటం విశేషమే కదా. సుమాలి కాలేజీ 32 ఇయర్స్ స్టార్ట్ చేసి ఈ 32 ఇయర్స్లో 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఒక 20 సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్స్ ఫస్ట్ టైం ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్కి వచ్చిన కంపెనీ 13 మందిని సెలెక్ట్ చేసింది 20 సంవత్సరాల క్రితం. చాలామంది ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే ఈరోజు ఈ క్యాంపస్ నుంచి సుమారు 1,600 మంది పైన ఇప్పుడు సెలెక్ట్ అయిన బ్యాచ్ నా ముందు ఉంది. ఇంకా 200 అంటే 1,800 మంది ఇంకా రామచంద్రాలు చెప్పారు. అంటే ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న 100 మందిలో 96 మందికి ఉద్యోగంతో బయటకు వెళ్ళే స్థాయికి ఈరోజు ఏఎస్ఎన్ కాలేజ్ తీసుకొచ్చింది. నేటి తరం యువత కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకునేందుకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. చదువు అయిపోగానే ఉద్యోగం అనే లక్ష్యాన్ని నిర్ణయించుకునే విద్యార్థులు ఎందరికో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు డిగ్రీలో చేరినా, ఇంజనీరింగ్ చదువుతున్నా దాదాపు అందరి లక్ష్యం ఒకటే. చదువు పూర్తయి బయటకు వెళ్లేటప్పటికీ ఉద్యోగంలో చేరాలనేది వారి భావన. ఇలాంటి లక్ష్యం కలిగిన విద్యార్థుల కలలను సాకారం చేస్తోంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ఏటా ఇక్కడి నుంచి వివిధ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్న విద్యార్థులే ఇందుకు నిదర్శనం.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అటు ఉద్యోగాల రాశిలోనే కాదు, అత్యధిక వార్షిక వేతనంతో ఇటు వాసిలోనూ రికార్డును సృష్టించారు. నిజమే కదా, కేవలం డిగ్రీ చదువుతోనే నెలకు 30 నుంచి 40 వేల ఉద్యోగం అంటే మాటలు కాదు. నాణ్యమైన విద్య, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే అది సాధ్యపడుతుందని తెలిసిందే. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అధ్యాపక వర్గం, యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోంది. నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలనే కాదు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వటం మరో ప్రత్యేకత. ఇక్కడ నేర్పిన క్రమశిక్షణతో విద్యార్థులు సంస్కార పరిమళాలతో కూడిన పౌరులుగా సమాజంలోకి వెళ్తున్నారు. శ్వేత అనే విద్యార్థిని తల్లి అయిన కె విజయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు మాటల్లో వినండి. జాబ్ చేస్తాను. మా పాప ఇక్కడ డిగ్రీ ఫైనల్ చదివింది. శ్వేత సార్ ఇక్కడ తీసుకొచ్చే రోజు తను చాలా భయంగా, చాలా ఇన్నోసెంట్గా ఉండేది. ఇవాళ అయితే చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. నేను టీచర్ అయినా కూడా మోటివేషన్ చేసుకోవడానికి నేను 50% సక్సెస్ అయ్యాను. ఇక్కడికి వచ్చినాక మిగిలిన 50% మా పాప సక్సెస్ సాధించిందంటే యూత్ అంతా రాంగ్ రూట్లో వెళ్తుంది అని అనుకుంటున్నాం. కానీ 98% స్టూడెంట్స్ యూత్ 22-23 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ అమౌంట్ని డ్రా చేస్తున్నారు జాబ్లో. 30,000, 40,000 అంటే మాటలు కాదు. ఒకప్పుడు మనం చదువుకున్న టైంలో డిగ్రీ అయినా పీజీ అయినా కూడా జాబ్ కోసం ఎత్తుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు యూత్ మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళేటప్పుడే చేతిలో 2-3 జాబ్స్ పట్టుకొని వెళ్తున్నాయండి. నేనైతే స్టూడెంట్స్ వైపే ఉంటాను. 98% స్టూడెంట్స్ వాళ్ళు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు అంటాను. ఎందుకంటే నేను ఒక పేరెంట్ ప్లస్ టీచర్ని. నేనైతే స్టూడెంట్స్తో అదే చెప్తాను, స్టూడెంట్స్ ఎప్పుడు కూడా రైట్ రూట్లోనే వెళ్తున్నారు 98%. మిగిలిన 2% రాంగ్ రూట్లో వెళ్తున్నారంటే మెయిన్ రీజన్ పేరెంట్స్. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేయాలో, మన పొజిషన్ ఇది, మరి ఇంకా కష్టపడాలి అని చెప్పకుండా వాళ్ళకి లేని పోని ఆశలు కల్పించి వాళ్ళకి లిమిట్ దాటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వటం. రామచంద్ర సార్ నేర్పించిన ప్రాసెస్ సార్. ఒకటి ఎర్లీగా లేవటం, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, నెక్స్ట్ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంట్లో నాయనమ్మ తాతలకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ సార్ మోటివేషన్లో నేర్చుకున్నారు. అదే పని పేరెంట్స్గా మనము కూడా ఇంట్లో పిల్లలకు కనుక నేర్పించగలిగితే 25% అన్నా మనం సక్సెస్ సాధిస్తాం. ఇది ఒక టీచర్ ప్లస్ పేరెంట్గా నేను ఐడెంటిఫై చేస్తాను. ఏటా కాలేజీల నుంచి బయటకొస్తున్న డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం 20-25% మాత్రమే ఉద్యోగాలకు అర్హులనే భావన ఉన్న నేపథ్యంలో డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగం అనేది సాకారం చేసుకోవటం గొప్ప విషయం. దేశంలో ఏటా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీలతో బయటకు వస్తున్న దాదాపు 45 లక్షల మంది విద్యార్థుల్లో 75% మంది కంపెనీలు కోరుకుంటున్న స్థాయిలో ఉండటం లేదనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. చాలా కాలేజీలు తగిన ప్రమాణాలతో లేకపోవటం, ఫ్యాకల్టీ బలహీనతలు, పరీక్షా విధానంలోని లోపాలు కూడా ఇందుకు కారణమని చెబుతుంటారు. పరీక్షల్లో వచ్చే మార్కులతో ఉద్యోగం ఇస్తే కంపెనీ ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కోలేరని కంపెనీలు స్పష్టంగా చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం అనే లక్ష్యానికి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దాదాపుగా చేరువైంది. 1626 ఉద్యోగాలు సాధించిన ఏకైక డిగ్రీ కాలేజీగా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు, తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ వివరిస్తున్నారిలా. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థినికి ఉద్యోగావకాశం కల్పించాలనేది సుమారు 20-22 సంవత్సరాల క్రితం సుకుమార్ గారు సార్కి వచ్చిన ఆలోచన. ప్రతి డిగ్రీ కాలేజీలో అకాడమిక్ సిలబస్ చెప్తాం, ఎగ్జామ్స్ పెడతారు. ఇలా భారతదేశం మొత్తంలో 45 లక్షల మంది సంవత్సరానికి గ్రాడ్యుయేషన్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ కానీ పూర్తి చేస్తున్నారు. ఇండస్ట్రీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 45 లక్షల మందిలో సుమారు 20-25% మంది మాత్రమే ఉద్యోగం చేయడానికి కెపాసిటీ కలిగి ఉంటున్నారు. డిగ్రీలు ఆ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తున్నది. మేము ఈ పాయింట్ 20 సంవత్సరాల క్రితం రియలైజ్ అయ్యాం. ఈ కాలేజ్ కంపెనీస్ అంటే ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఉద్యోగాన్ని ఇవ్వదలుచుకున్నాయో స్టూడెంట్స్కి, వాళ్ళేం చెప్తున్నారు, అప్పుడు CEO ఇన్ఫోసిస్ నారీ నరసింహారావు గారు, ఆయన పేరు నాకు బాగా గుర్తుంది, ఆయన మంచి సమాధానం చెప్పారు. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జామినేషన్ సిస్టమ్.
అంటే మీ ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద, పరీక్షా విధానం మీద ఇండస్ట్రీకి అంత నమ్మకం లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా బట్టి పట్టడము, ఎగ్జామ్ రాయటం మీద ఆధారపడి ఉంది. ఆ ప్రాతిపదికన మేము కనుక ఉద్యోగం ఇస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఛాలెంజెస్ ఫేస్ చేయలేరు. మాకు ఎలాంటి వాడు కావాలంటే చాలా ఓపికగా పనిచేసేవాడు కావాలి. ఎలాంటి వాడు కావాలంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడాలి. ఎందుకంటే ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాము. మా కంపెనీలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. నీకు తెలుగు ఒక్కటే వస్తే నువ్వు ఉద్యోగం చేయలేవు, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. దాన్ని క్రిటికల్గా డెసిషన్ తీసుకోవాలి. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు ఒక మంచి డెసిషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి తడబడిపోతా, చిన్న చిన్న విషయాలకి భయపడతా, చేయలేమని గివప్ ఇచ్చే యాటిట్యూడ్తో స్టూడెంట్స్ మాకు ఉండకూడదు. ఇవేవి కూడా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అడ్రస్ చేయట్లేదు. కాబట్టి మా ఓన్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ మేము అడాప్ట్ చేస్తున్నాం. ఏ కంపెనీనైనా ఇప్పుడే కాదు, గత 30 సంవత్సరాల నుంచి అనేది ఒక ఫ్యాక్ట్ మేము బాగా రిలైజ్ అవడానికి, ఆయన చెప్పిన సమాధానం మీ కాలేజ్ బాగా రిలైజ్ అవడానికి నాది 20-21 ఇయర్స్ బ్యాక్. డిగ్రీ పాఠాలు చెప్పడం, ఎగ్జామ్స్ యూనివర్సిటీ పెట్టడం, రిజల్ట్స్ రావడం అనేది ఒక రొటీన్ ప్రాసెసే కదా. మన కాలేజ్ ఎక్కడ ప్రత్యేకత ఉంచుకోవాలి? సత్యనారాయణ గారు ఒక ఆదర్శంతో ఈ కాలేజీ స్థాపించారు. పేద పిల్లలకి చుట్టుపక్కల విలేజెస్లో, ఈ తెనాలి ప్రాంతంలో ఉన్న వాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉన్నత ఆశయంతో ఈ కాలేజీని స్థాపించారు ఆయన. అలాంటి కాలేజీలో మనము ఏమి పిల్లలకు చేయగలుగుతాము, మన ప్రత్యేకత ఇది అని ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేయగలుగుతాము అన్న దగ్గర నుంచి పుట్టిందే మా కాలేజీలో స్కిల్స్ ఫోకస్ చేయాలి. స్కిల్స్ అంటే చాలా మంది అనుకున్నారు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అని. ఇప్పుడు పేరెంట్స్ మీకు కూడా ప్రస్తుతం అదే అభిప్రాయం ఉందేమో. ఇంగ్లీష్ మాట్లాడితే చాలు ఉద్యోగం వస్తుంది అనుకుంటే, ఇంగ్లీష్ మాట్లాడటం అనేది కంపల్సరీ అంటే రోజు ఎలా భోజనం చేయాలో బతకడానికి, ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ మాట్లాడటం అనేది కంపల్సరీ. మేము అది అర్థం చేసుకున్నాం. అంటే మన పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది చేసి ఉద్యోగం వస్తే ఉపయోగం లేదు. కాబట్టి లైఫ్ కోసం ట్రైన్ చేయాలి. ఉద్యోగం తెచ్చుకోవడానికి, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే ఏం స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ని ప్యాకేజ్గా తీసుకుని చదువుతో పాటు మేము డిజైన్ చేసుకున్న ఈ కాలేజ్, ఏషియన్ కాలేజ్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ పేరే లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్. మొదటి నుంచి అకాడమిక్స్కి జాగ్రత్తగా తీసుకొస్తా, అకాడమిక్స్ ఎక్కడ డివైడ్ అవ్వకుండా, యూనివర్సిటీ కోర్స్ సిలబస్ ఎక్కడ డివైడ్ అవ్వకుండా, అలానే మేమేమైతే స్కిల్స్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రీ ఏం స్కిల్స్ అయితే గ్రాడ్యుయేట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ నుంచి స్టడీ చేస్తా. ఆల్మోస్ట్ 24/7 అంటే మాకు లైఫ్ స్కిల్స్ స్టార్ట్ అయిన తర్వాత, మీ కాలేజీలో చేరిన తర్వాత ప్రతి స్టూడెంట్ని పేరెంట్స్ కన్నా మేమే ఎక్కువ పట్టించుకున్నాం. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. మీరు కొంతమంది ఎవిడెన్స్ చేస్తుంటారు. లాస్ట్ 1 yearలో ఆన్లైన్ క్లాసెస్ నైట్ కూడా జరుగుతూ ఉండేవి. నాకు బాగా గుర్తుంది, ఒక రోజు రాత్రి 11:30 స్టార్ట్ అయ్యి ఒక క్లాసు మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకి క్లోజ్ అయింది. ఎందుకంటే స్టూడెంట్స్ డిమాండ్, పొద్దున్న ఎంట్రీ ఉంది, పైన ఉన్నప్పుడు ఆ నైట్ అప్పుడు క్లాస్ పెట్టాల్సి వచ్చింది. మా కాలేజ్ అదృష్టం ఏంటి అంటే, ఈ కాలేజ్ అదృష్టం సార్ కూడా ఎప్పుడు అభిప్రాయం ఉంటారు, ఈ కాలేజీకి బలము బలహీనత మొత్తం పిల్లలు, స్టూడెంట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మేము సూపర్గా లేము. అంటే అర్థం ఏంటంటే, మీ స్టేట్లో టాప్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ తీసుకుంటే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో మేము పెద్ద పోటీ పడలేము. కానీ హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ పాయింట్లో మాత్రం మేము డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. అంటే మా దగ్గర చేరిన విద్యార్థిని ఉద్యోగంతో పంపడానికి ఎలాంటి ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్లో మాత్రం మేము ఎక్స్పెక్టేషన్ సంపాదించాం. అది స్టేట్ లెవెల్లోనే మేము కాంపిటేటివ్ చెప్పొచ్చు. ఈరోజు ఈ ప్లేస్మెంట్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యాం. ఈ అకాడమిక్ ఇయర్ ఎస్పెషల్లీ మాకు 820 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు ప్రెసెంట్. వాళ్ళలో 786 మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇప్పటికి ఆ 786 మందికి ప్రస్తుతానికి సుమారు 1626 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అంటే ఒకరికి 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, ఒక జాబ్ అయితే గ్యారెంటీకి వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, హైయెస్ట్ ప్యాకేజెస్ అచీవ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే క్యాంపస్ ఉన్నారు ఈ సంవత్సరం సుమారు 5 కంపెనీస్కి, క్యాప్జెమిని, డెలాయిట్, ఎల్టీఐ, ఈ 5 కంపెనీల వాళ్ళు సుమారు 2,80,000 నుంచి 4 లక్షల వరకు ప్యాకేజ్ ఆఫర్ చేశారు. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ మాకు ఈ సంవత్సరం నాగసాయి అక్కడ ఉండుంటే నుంచి ఒకసారి నాగసాయి ఇతనికి వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ బీకామ్ కంప్యూటర్స్కి వచ్చింది మాకు ఐటీసీ ఇండియా లిమిటెడ్ నుంచి 4,10,000 4.1 lakhs ఆఫర్ వచ్చింది తనకి. వాళ్ళు స్టేట్ కోట మీద 3 సెలెక్ట్ చేసుకున్నారు. స్టేట్ మొత్తం మీద నుంచి ఇండియా లిమిటెడ్ నుంచి ఆఫర్ వచ్చింది 4.1 lakhs. సక్సెస్లో ఫెయిల్యూర్ ఒక భాగం అవుతుంది. ఫెయిల్యూర్ని సపరేట్గా చూడొద్దు. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ సక్సెస్.
అంతేగాని సక్సెస్కి వెళ్ళేటప్పుడు వచ్చే హడిల్స్లో ఒక హడిల్ తప్పితే మీరు ఫెయిల్యూర్ అనేది గివప్ చేసి ఎక్కడ కూడా చూడడానికి వీలు లేదు. ఆ జర్నీలో ఈ పిల్లలకు పడిన కష్టం నేను డెఫినెట్గా వ్యక్తిగా తల్లిదండ్రులకి అంటే మీకు మీ పిల్లల గురించి మీకు చెప్పడం కాదు, కానీ ఈ జర్నీలో మా పాత్ర కాలేజ్ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా చాలా కష్టపడ్డారు. ఒక్కసారి పేరెంట్స్ వాళ్ళకి తప్పులు పెట్టుకోవాలి. 20 ఏళ్ల క్రితం తొలిసారిగా 13 మంది విద్యార్థులకు క్యాంపస్ కొలువుల స్థాయి నుంచి ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ ఒకే ఏడాది 1626 ఉద్యోగాలను సాధించిన ప్రస్థానమంటే మామూలు విషయం కాదు. ఇందుకు కాలేజీ యాజమాన్యం పెట్టిన ఎఫర్ట్స్ను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రాష్ట్రంలో ఆద్యులు సత్యం కంప్యూటర్స్ అని తెలిసిందే. 2 దశాబ్దాల క్రితం సత్యం కంప్యూటర్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు 13 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇది ఆ రోజుల్లో ఒక సంచలనం. డిగ్రీ చదివినోడికి కంప్యూటర్లో ఉద్యోగం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు జనం. అప్పటి నుంచి ఏటా ఉద్యోగాలు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ రాష్ట్రంలోనే తిరుగులేని డిగ్రీ కాలేజీగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ కొత్త చరిత్రను లిఖించింది. కాలేజీలో డిగ్రీ చేరినటువంటి ప్రతి విద్యార్థి ఉద్యోగంతో బయటకు వెళ్లాలనే ఆశయంతో ఇక్కడ అమలు చేస్తున్న జీవన కళలు ప్రోగ్రాం ఫలాలను ఇబ్బడి ముబ్బడిగా అందిస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగానే ఇన్ని ఎఫర్ట్స్ను పెడుతున్నట్టు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ అంటారు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఇటీవల నిర్వహించిన అచీవర్స్ డేలో తన కాలేజీ ఆశయం ఉద్దేశాలు సాధించే క్రమంలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరంగా తెలియజేశారు. తమ కాలేజీని ఎంచుకోవటమే తల్లిదండ్రులు విద్యార్థుల విజయంగా అభిప్రాయపడ్డారు. మా పాప పేరు శ్రీకన్య. తను 10th క్లాస్ కేకేఆర్ గౌతంలో కంప్లీట్ చేసింది. ఇంటర్మీడియట్ విజ్ఞానంలో జాయిన్ చేశాము. వాళ్ళ తాతగారికి అంబిషన్ ఏంటంటే బీటెక్లో జాయిన్ చేయాలని. నేను అందరూ బీటెక్ వైపు వెళ్తున్నారు, అందరూ బీటెక్కే చదువుతున్నాను, నేను బీటెక్ చదవను. బీటెక్ తర్వాత ఏముంటుంది అంటే అక్కడితో ఆగిపోతుంది నా స్టడీ. నేను ఇంకా ఫర్దర్గా చదువుకోవాలి అంటే నేను డిగ్రీ చదువుకోవాలి, నేను డిగ్రీ చదువుకుంటాను. అది మీరు ఎక్కడ చదివిస్తారు ఏంటి అనేది మా మీదే వదిలేసింది. అయితే మా స్కూల్లో టీచర్స్ని సార్స్ని ఎంక్వైరీ చేస్తే ఏఎస్ఎన్ కాలేజ్ చాలా బాగుంటుంది, మీరు దగ్గరగా ఉంటుంది, పాప దగ్గరగా ఉంటుంది, మీరు ఏఎస్ఎన్ కాలేజ్లో జాయిన్ చేయండి, బాగుంటుంది అని చెప్పారు. తనకి ఆఫర్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. విప్రోలో స్టడీతో కూడా ఆఫర్ వచ్చింది. కానీ తన మమ్మీ నేను ఇంకా చదువుకుంటాను మమ్మీ అంటే జాబ్ చేస్తూ చదువుకుంటాను మమ్మీ అని చెప్పింది. దట్ షీఈస్ మై డాక్టర్ శ్రీకన్య. మా అమ్మాయి పేరు లక్ష్మీ సౌమ్య, క్యాబ్ జమ్ని సరిపోయింది. నేను రైల్వే ఎంప్లాయ్ అండి. వీళ్ళు మన జాబ్కి వెళ్ళో లేదా పనికి వెళ్ళో వచ్చేసరికి చాలా చిన్న పిల్లలు వచ్చేసరికి గుడిగుడి ఆటలు వేసుకుంటా నేను పెట్టుకుని పిల్లలు ఈ రోజున జాబ్ సెలెక్ట్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. అదంతా కూడా మన ఎస్ఎన్ కాలేజ్కి ఉండేవి. నేను ఈ డిగ్రీ ఏమన్నా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది లేదా జాబ్ అని నేను అనుకోలేదు. రేపు ఇది అయిపోతుంది, రేపు ఎంబీఏ చేపిద్దామా లేకపోతే బ్యాంక్ కోచింగ్ చేపిద్దామా లేకపోతే CC ఇలా నంద్యాలా అని అనుకుంటున్నా. నేను నా ప్రయత్నంలో నేను ఉంటే ఈ పిల్ల డాడీ నేను క్యాబ్ జోన్ సెలెక్ట్ అయ్యాను, ఇంకా నేను ఇంకేం ట్రై చేస్తాను, దేనికి ట్రై చేయలేదు, జాబ్ పేపర్ పంపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ముందు జాబ్ చేస్తా ప్రైవేట్గా అయినా రాసుకోవచ్చు ఎంబీఏ అన్నా. ముందు క్యాంపస్ సెలక్షన్ వస్తే ఛాన్స్ మళ్ళా రాదు, మళ్ళా వేరేగా ట్రై చేయాలి క్యాంపస్ సెలక్షన్ కానీ పోగొట్టుకుంటే. అంటే అది నా ఒపీనియన్. అందువల్ల పాపను ముందు జాబ్ చేయించి తర్వాత ఏమన్నా ఎంబీఏ చదివిద్దాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అసలు పాపకి చాలా క్రమశిక్షణ చాలా నేర్పారు. పొద్దున్నే అసలు క్లాస్ అంటే సార్ ముందు అలానే పెట్టుకోలేదు, లేకపోతే నేను లేపి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, లేచేది కాదు. అటువంటి చాలా పద్ధతిగా తయారైంది. అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిగ్రీతోనే మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువును అందిపుచ్చుకుంటున్న యువత తమ కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులను రిలాక్స్ అవ్వమంటున్నారు. కుటుంబానికి తాము చేదోడువాదోడుగా ఉంటామని చెబుతున్నారు. ఫైనల్ ఇయర్ డిగ్రీలో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చక్కటి ప్యాకేజీతో ఉద్యోగాలు పొందిన విద్యార్థిని విద్యార్థులు తమను ఈ స్థాయికి చేర్చిన తల్లిదండ్రుల కష్టాన్ని మరవటం లేదు.
తమకు మంచి వేతనం లభిస్తున్నందున కుటుంబం నడిచేందుకు తాము కూడా సపోర్ట్ చేస్తామని, తల్లిదండ్రులు తమ కష్టం నుంచి కొంత రిలాక్స్ అవ్వమని స్పష్టం చేస్తున్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో అచీవర్స్తో ఒక విద్యార్థిని ఈ విధంగా అన్న మాటలు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను భావోద్వేగానికి గురి చేశాయి. తమ విద్యార్థులు చక్కటి ప్రతిభతో ఉద్యోగాలను పొందటమే కాకుండా పెద్దలను గౌరవిస్తూ వారి కష్టాన్ని గుర్తుంచుకోవటం, ఇకపై జాగ్రత్తగా చూసుకుంటామన్న భరోసానివ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాలు పొందిన వారికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై కెరీర్పై ఫోకస్ పెట్టాలని, కెరీర్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లేలా కృషి చేయాలని సూచిస్తూ ఇందుకు కాలేజీలో పొందిన జీవన కళల శిక్షణ ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. మనము ఆల్ ది బెస్ట్ చెబుదాం. మా అన్నయ్య ఇక్కడ చదివాడు. ఈ లైఫ్ స్కిల్ క్లాస్ అన్ని ఇక్కడ కారిడార్లో జరుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు కూర్చున్నామా, ఎప్పుడప్పుడు ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటా ఉన్నామా సార్ దగ్గర నుంచి అని కూర్చుంటా అని ఆలోచిస్తూ ఉంటారని. And even though in the online classes we learned many things, even from sitting in the chair we learned from the sir. ఎలా కూర్చోవాలి, ఎలా పెద్దలతో మాట్లాడాలి, ఇంకా లైఫ్ లో చాలా నేర్చుకున్నాం. That's all because of our Ramchandra sir. Even our MLA sir కూడా what the problem ఉందని చెప్తే sir plans పెట్టించారు. Every minute thing sir పట్టించుకుంటారు స్టూడెంట్స్ విషయంలో. And thank you sir for caring us more. And మా నాన్నకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, లైక్ చాలా ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అండ్ మన ఫ్యామిలీ. మీ అందరికీ తెలుసు, మీకే కాదు, ఈ 32 సంవత్సరాల ఏఎస్ఎన్ కాలేజీలో చదివిన పిల్లాడికి చేర్చిన తల్లిదండ్రులకు అందరికీ తెలుసు. ఏ రోజు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి ఏం చదువుతుంది, మా కాలేజీలో చేర్చండి అన్న పదం ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ఇంతవరకు ఎప్పుడు లేదు. మీ పిల్లలు మా కాలేజీలో చేర్చండి అని ఇంతవరకు ఈ 32 సంవత్సరాలు ఏఎస్ఎన్ కాలేజీ ఎప్పుడు చేయాల, భవిష్యత్తులో కూడా చేయదు. ఎందుకు చేయదు అంటే ఒక ఎథిక్. కాలేజీ బాగుంటే పిల్లాడు చేరతాడు, బాగోకపోతే వాడు చేర. ఎంత దౌర్భాగ్యం అంటే చేర్చిన పిల్లవాడికి 2000 నుంచి 5000 రూపాయల కమిషన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితికి ఈరోజు ఎడ్యుకేషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్స్లో చేరితే ఎనీ కాలేజ్, ఏ కాలేజీ అవ్వచ్చు, ఎలా ఆ స్టూడెంట్ని ఎథిక్స్ నేర్పుతాం? తల్లిదండ్రి భయం లేక, సమాజ భయం లేక, కాలేజీ భయం లేక ఎవడానికి నేర్పుతారు? వాడికి డిసిప్లిన్ నేర్చుకునేవాడు స్కూల్ అండ్ కాలేజీ, తల్లిదండ్రుల దగ్గర కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ దగ్గరికి రాదు. ఎందుకు వస్తుంది? ఏం అవసరం? ఎక్కడ క్వాలిటీ ఉందో మనం అక్కడికి వెళ్తాం. అది ఎంత దూరం ఉన్నా వెళ్తాం. ఆ సెర్చ్ చేసి ఆ క్వాలిటీ ఉన్న చోట నువ్వు జాయిన్ అయితే డెఫినెట్గా నువ్వు క్వాలిటీతో బయటకు వెళ్తావు. ఆ క్వాలిటీతో బయటకు వెళ్ళే క్రమమే డిగ్రీ కంప్లీట్ వెళ్ళిపోయే నాటికి నీ చేతిలో 1 నుంచి 5-6 ఉద్యోగాలు. కేవలం ఉద్యోగమే కాదు, ఒక వ్యక్తిగా సమాజంలో ఎలా మెదగాలి, ఓ వ్యక్తిగా మన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలా, పెద్దల్ని ఎలా గౌరవించాలా, ఇవన్నీ నేర్పుతుంది. ఆ నేర్చుకున్న యాటిట్యూడ్తో నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు మీ తల్లిదండ్రులకి మంచి జరిగింది, అప్పుడు ఈ సమాజానికి మంచి జరిగింది, అప్పుడు నీ చుట్టూ ఉన్న పరిసరాలకు మంచి జరిగింది. బట్ డెఫినెట్గా చూద్దాం, మీ బ్యాచ్ మాత్రం ఈ కాలేజీకి మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత ఇంకో గొప్ప ఆక్సిజన్ తీసుకొచ్చింది. ఏంటంటే 4 లక్షల ప్యాకేజ్తో గొప్ప 20 సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్స్లో 13 మంది సెలెక్ట్ అయితే ఆ రోజు కాలేజీ ఏ రకంగా టర్న్ అయిందో, రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ఈ కాలేజ్ 1800 మంది ఉద్యోగాలతో ఏ రకంగా విరాజిల్లుతుందో, ఈ బ్యాచ్ ద్వారా 2,70,000 ప్యాకేజీ నుంచి 4 లక్షల మంది ప్యాకేజ్ ఈ బ్యాచ్ ఇచ్చి ఈ బ్యాచ్ని మీ అందరినీ కాలేజీ బాగా గుర్తుపెట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.
ఇది ఈ వారం స్పెషల్ స్టోరీ. వచ్చే వారం మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ ఛానల్.